హలో వ్యూవర్స్, ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఫిజిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం గంట. సార్, విజయవాడకు అమావాస్య గండం అంటున్నారు. అసలు అమావాస్య గండం అంటే ఏంటి సార్? అమావాస్య అనేటటువంటిది మనకి ఈ పౌర్ణమి ఒకటి, అమావాస్య ఒకటి, బాగా మూన్, ఎర్త్ అండ్ సన్ ఈ మూడు ఒక అలైన్మెంట్లోకి వస్తాయి, అంటే ఒక లైన్లోకి వస్తాయి. అది అసలు యాక్చువల్గా అమావాస్య యొక్క ప్రభావం. అంటే దానివల్ల ఏమవుతుందంటే మనకి పౌర్ణమి రోజున కానీ అమావాస్య రోజున కానీ ఈ ఈ యొక్క భూమిని సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఆకర్షిస్తారు బాగా. అందువల్లనే మనం నిర్జల ఏకాదశి అంటాం. ఏకాదశి రోజున కూడా అంతే. అందుకనే మనం దేన్ని బట్టి చెప్పొచ్చు అంటే సముద్రంలో టైడ్స్ ఉంటాయి కదా, ఆ వేవ్స్ అవి ఎక్కువ ఎగుస్తాయి అనమాట, ఎక్కువ పడతాయి ఇలాగా తరంగాలు. అందుకని ఏకాదశి రోజున ఎక్కువ వస్తాయి, అమావాస్య రోజున ఎక్కువ వస్తాయి, అండ్ పౌర్ణమి రోజున ఎక్కువ వస్తాయి. బాగా ఎక్కువ వచ్చేది పౌర్ణమి రోజున. సో అత్యంత భూమి దగ్గరగా చంద్రుడు కానీ రవి కానీ వచ్చేది ఏకాదశి రోజున. అందువల్లనే మనకు కాంతి బాగా ఉంటుంది ఆ రోజు. సో ఇక్కడ ఏమవుతుందంటే సాధారణంగా ఫస్ట్ అసలు మామూలుగా ఆధ్యాత్మికంగా అమావాస్య అంటే ఏంటో తెలుసుకుందాం. అమావాస్య అనేటటువంటిది కంప్లీట్ భయంకరమైన రోజుగా మనం దక్షిణ దేశంలో చూస్తాం, ఒక్క తమిళనాడు తప్ప. తమిళనాడులు మాత్రము కంపల్సరీ చాలా పరమ పవిత్రమైన దినంగా తీసుకుంటారు వాళ్ళు. ఏ పనైనా సరే అమావాస్య రోజు నుంచే స్టార్ట్ చేస్తారు. ఎందుకని సార్, ఏదైనా ప్రత్యేకత ఉందా? అమావాస్యని మనం ఏం చేస్తామంటే ఈ యొక్క పితృదేవతల రోజు కింద చూస్తాం. ఆ రోజు పితృదేవతలందరూ కూడా అమావాస్య రోజున మధ్యాహ్నం 12 గంటలకు మన ఇంటికి వస్తారు. ఎవరి పితృదేవతలు వాళ్ళ ఇంటికి వస్తారు. ఏమన్నా పెడతాడేమో అని తినడానికి వస్తారు. సరే మరి పెడితే సంతోషించి వెళ్ళిపోతారు. ఆ అమావాస్య రోజున ఈ యొక్క నరకలోకాలకు వెళ్ళిపోయి ఉత్తమ లోకాలు రాకుండా ఉన్నటువంటి మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో, పూర్వీకులు, పితృదేవతలు అవ్వలేదు ఇంకా, వాళ్ళు ఏలాడుతూ ఉంటారు అటు ఇటు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అమావాస్య రోజున కనుక స్వయం పాకాలు ఇచ్చిన, శ్రాద్ధ కర్మలు ఇవన్నీ కూడా జరిపించిన వీళ్ళందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉత్తమ లోకాలకు వెళ్తారని చెప్తాం అనమాట. కాబట్టి అమావాస్య అనగానే అపరకర్మలకు ప్రధానంగా తీసుకుంటాం. ఇకపోతే రెండవది, ఈ అమావాస్య మంత్రతంత్ర శాస్త్రాలకు చాలా మంచి రోజు. ఈ అమావాస్యలో చూడు, ఈసారి అమావాస్య సగం అమావాస్య ఏమో సోమవారం అమావాస్య వచ్చింది, 2వ తేదీన సోమావతి అమావాస్య అన్నాం. 3వ రోజున వచ్చేసరికి ఈ రోజున మనకి ఏమైందండి, మంగళవారం అమావాస్య వచ్చింది. నిన్న మఖా నక్షత్రం, ఈరోజు పొబ్బా నక్షత్రంలో వచ్చింది. ఓకే, తర్వాత మనము శనివారం అమావాస్య కలుస్తుంది, అలాగే ఈ ఆదివారం అమావాస్య కలుస్తుంది. వీటిల్లో బాగా పవర్ఫుల్ ఎదురా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆదివారం అమావాస్య వచ్చిందేమో మంత్రతంత్ర శాస్త్రాలకు ప్రసిద్ధి. చేతబళ్ళు చేయడానికి, చేతబళ్ళు విడదీయడానికి, ఇలాంటి వాళ్ళకి మంత్రతంత్ర విద్యలకి ఆ రోజు బాగా ప్రసిద్ధిగా తీసుకుంటారు. జనరల్గా చేతబడులు కూడా అమావాస్య రోజే చేస్తారు సార్? అమావాస్య రోజున చేస్తారు. ఎందుకంటే అమావాస్య రోజున నీచ శక్తులు స్వాధీనం అవుతాయి. అంటే అసుర శక్తులు, నకారాత్మక శక్తులు అని ఉంటాయి. అంటే నెగిటివ్ ఫోర్సెస్ అంటాం, నెగిటివ్ ఎనర్జీస్. వాళ్ళేమో నకారాత్మక శక్తులు, ఉత్తరం సకారాత్మక శక్తులు అంటే దేవతలు. దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి మనం పౌర్ణమి రోజున చేస్తాం. ఈ నీచ శక్తులు, భూతప్రేత పిశాచాలను స్వాధీనం చేసుకోవడానికి అమావాస్య రోజున చేస్తాం. అందువల్ల చేతబళ్ళు, మంత్రగాళ్ళు అంతా కూడా అమావాస్యని చేస్తారు. వాళ్ళ ఆదివారం అమావాస్య ఎప్పుడు వస్తుందని సంవత్సరం దాకా వెయిట్ చేస్తారు. ఓకే, తర్వాత అలాగే మనం సార్ విజయవాడకు అమావాస్య గండం అనుకుంటున్నాం. ప్రత్యేకంగా విజయవాడకి ఏంటి సార్ అమావాస్య గండం? అంటే ఈ అమావాస్యకి ఏమవుతుందంటే ఇప్పుడు ఈ టైడ్స్లో 2 రకాలు ఉంటాయి, స్ప్రింగ్ టైడ్స్ అండ్ నీప్ టైడ్స్ అనేసి. సరే, ఈ టైడ్స్ ఏమవుతాయంటే ఇప్పుడు భూమి, చంద్రుడు, సూర్యుడు ముగ్గురు ఒక లైన్లోకి వచ్చినప్పుడు మనకి ఎక్కడో వరదలు వస్తున్నాయి. ఆ వరదలు వచ్చినటువంటి నీళ్ళంతా కూడా కొట్టుకుంటూ వచ్చి సముద్రంలోకి వెళ్తాయి. ఆ సముద్రంలో ఈ టైడ్స్ వల్ల ఏమవుతాయంటే ఫోర్స్ ఎక్కువ అవుతుంది అక్కడ సముద్రం టైడ్స్కి. అదేం చేస్తుంది, కొత్తగా వచ్చేటటువంటి నీళ్ళని, నదుల్లో నీళ్ళని బయటకు నెట్టేయడానికి ట్రై చేస్తుంది.
మామూలుగా వచ్చి ప్రవాహం వచ్చేసి నీళ్ళలో కలిసిపోవాలి. కృష్ణా నది దగ్గర హంసల దీవి అని ఒక ఊరు ఉంది, ఏది మన కృష్ణా జిల్లాలో. అన్ని నదుల సమూహం, 2 నదుల సమూహం. ఈ నదులన్నీ కూడా వెళ్ళి సముద్రంలో కలిసే ప్లేస్ మనకి. అలాగే మనకి వంశధార కళింగ పట్నం అనేసి కళింగ శ్రీకాకుళంలో ఉంటుంది. ఈ వాటర్ అంతా కూడా నది వంశధార అనేది వెళ్ళి ఆ కళింగపట్నం అంటాం, కళింగ రేవు అంటాం, అందులో కలుస్తుంది. అలా ప్రతి ఊరికి కూడా ఒక నది, గౌతమి నది, గోదావరి నది అరేబియా సముద్రంలో కాకినాడలో సర్పవరం దగ్గర అక్కడ ఒక జంక్షన్ దగ్గర కలుస్తాయి. ఇలా ప్రతి నది అంతే. ఇక్కడ కృష్ణానది దగ్గర ఈ హంసల దీవిలో మనం కలుస్తున్నప్పుడు ఈ సముద్రం వాటర్ బయటికి చేసేస్తుంది, తోసేయడానికి ట్రై చేస్తుంది. ఆ తర్వాత హడావిడంతా అయిపోయిన తర్వాత టైడ్స్ బాగా ఎత్తుగా ఎగసిపడతా ఉంటాయి అన్నమాట. అమావాస్యకి పౌర్ణమికి అయిపోయిన తర్వాత మామూలు నార్మల్ అవుతాయి కాబట్టి ఈ వాటర్ ఈజీగా వెళ్తుంది. అందుకని ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఇప్పుడు ఈ స్ప్రింగ్ టైడ్స్ ఏమో ఇప్పుడు సపోజ్ మెడ్రాస్ దగ్గర తీసుకున్నారనుకో, మెడ్రాస్ దగ్గర ఒక 50 మీటర్లు ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎత్తుకు వస్తుందనుకో, ఇక్కడికి వచ్చేసరికి కలకత్తా ఇటే దూరం వెళ్ళిపోతే మనకి ఒక 8 మీటర్లు ఆ ప్రాంతం అంత ఎత్తే వస్తుంది అనమాట. అంటే ఈ స్ప్రింగ్ టైడ్స్ ఏమో మ్యాక్సిమం ఉంటాయి, నీప్ టైడ్స్ ఏమో తక్కువగా ఉంటాయి. ఈ విధంగా ఈ యొక్క అమావాస్యకి గండం అని అంటే ఈ టైడ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు దాకా ఏముండదు. ఆ తర్వాత 2-3 రోజులు వాటర్ ఎక్కువగా వస్తుంది, నదుల్లో ఉన్న వాటర్ సముద్రంలోకి వెళ్ళడము. అందువలన ఎప్పుడు కూడా ఎప్పుడు ఎఫెక్ట్ అయినా సరే అమావాస్య ముందు అమావాస్య అప్పుడు ఉండదు, అమావాస్య తర్వాత 2-3 రోజులు ఉధృతంగా ఉంటుందన్నమాట వాటర్. కాబట్టి ఈ అమావాస్య బెజవాడ గండం అని ఎందుకన్నారంటే మనకి 50 సంవత్సరాల క్రితం ఇలాగ బెజవాడ మహానగరం మునిగిపోయింది, ఆ తర్వాత మళ్ళీ మొలగలేదు. అందువలన మనకి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఏం చేస్తుందంటే వాళ్ళ సిస్టర్ అయినటువంటి కృష్ణమ్మ తల్లి దగ్గర ఇప్పుడు మామూలు అక్క చెల్లెళ్ళు అలా నీ చేరవు, నీ చెములు జిమ్కి ఇవి అని ఎలాగైతే అప్పులు తీసుకుంటారో అలా వాళ్ళు అప్పులు తీసుకుంది. ఆ మొక్క పొడక తీసుకొని మళ్ళీ నేను ఇవ్వను అని చెప్పేసి వెళ్ళిపోయి కొండ కూర్చుంది. బాగుంది, ఇది నాకు బాగుంది, నేను ఇవ్వనని చెల్లి ఎలాగంటుంది అలా అనమాట. వెళ్ళిపోతే అప్పుడు కృష్ణానది ఏం చేస్తుందంటే నేను ఎట్టి పరిస్థితుల్లో నేను లాక్కుంటాను దీన్ని, ఎప్పటికైనా సరే ట్రై చేస్తూ ఉంటుంది. అది 1950లో ఒకసారి ట్రై చేసింది, అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు 2024లో ట్రై చేస్తుంది. వాటర్ ఆ లెవెల్ వరకు వచ్చిందంటే మనం అందరం పోతాం. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు స్వయంగా కూడా చెప్పడం జరిగింది, మనం వీడియో కూడా డిస్కస్ చేసాం. అవును, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏ నాటికైనా సరే కలియుగాంతంలో ఈ యొక్క కృష్ణమ్మ తల్లి వాటర్ వెళ్ళి ముక్కు పుడకని అందేసుకుంటుంది అని. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి కలియుగాంతం అంత తొందరగా వస్తుందండి అంటే ఇక్కిరాల కృష్ణమాచార్య గారు తెలుసు అందరికీ, మన ప్రపంచానంతటికి పెద్ద గురువు. ఆయన తమ్ముడు ఇక్కిరాల భరద్వాజ్ మాస్టర్ అంటాం, మాస్టర్ సివిబి అంటాం, మాస్టర్ ఈకే అంటాం, ఇలా అనమాట. ఈ ఇక్కిరాల భరద్వాజ్ గారు సాయిబాబా గురించి, ఈ యొక్క దత్తపురాణం, గాణగాపురం దత్తాత్రేయ స్వామి గురుచరిత్ర గురించి బాగా రాశారు. వాళ్ళ తమ్ముడైనటువంటి ఇక్కిరాల వేదవ్యాస ఐఏఎస్ పిహెచ్డి మా గురువు గారు ఆయన కలియుగాంతం 1999 అని రాశారు ఒక బుక్, వేలల్లో అమ్ముడైపోయింది. కానీ కలియుగాంతం వచ్చేస్తుంది, ఎప్పుడు వస్తుందో బాబు అని చూసేవాళ్ళం, ఏంటి మొత్తం పోతారేమో అని. అలా పోరన్నమాట. ఇప్పుడు కలియుగాంతానికి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిన కలియుగాంతం మొత్తం స్మాష్. ఇది ట్రయల్స్ అనమాట. అంటే 1992లో కూడా ద గ్రేట్ డిప్రెషన్ అని వచ్చిందనమాట. సో ఈ విధంగా మన నండూరు శ్రీనివాసరావు గారికి వీళ్ళంతా కూడా దూర బంధువులు. ఇప్పుడు నేను చెప్పింది చెప్తారు ఆయన ఇంటర్వ్యూల్లో. ఇప్పుడు ఇవన్నీ ఫ్యాక్ట్స్ అనమాట. కాబట్టి ఈ యొక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి సంబంధించి ఇప్పుడు అమ్మవారి గురించి మనకు తెలుసు, బెజవాడతో కనెక్షన్. అమావాస్య కేవలము ఈ అక్కడ మాధవవర్మ వంటి మహానుభావుడు రాజుగారు కొడుకు వేరే వాళ్ళని చంపేస్తే రథం కింద అమ్మవారు అతన్ని మెచ్చుకొని మాధవవర్మ తన కొడుకని కూడా చూడకుండా ఉరిశిక్ష వేస్తే, మరణశిక్ష వేస్తే తన కొడుకని చూడకుండా అమ్మవారు అతనికి చక్కగా బంగారపు వర్షాన్ని కురిపించింది మెచ్చుకొని, మళ్ళీ ప్రాణం గెలిపించి. అంటే ఇప్పుడు యాసిడ్ రైన్స్ ఎలాగో మినరల్ రైన్స్ అలా పడుతున్నాయి అన్నమాట. ఇది ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్లో నమోదైంది. సో బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అలా చేసింది, అందుకు కనకదుర్గ అయింది. ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసి అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు.
నెక్స్ట్ మూడోది బెజవాడ కనకదుర్గమ్మ తల్లి, ఈవిడ ఎవరంటే పార్వతీదేవి అవతారం, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అవతారం. జగద్గురు ఆదిశంకరాచార్యులు వచ్చి దర్శించారు, గౌతమ బుద్ధుడు వచ్చి దర్శించాడు, శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళందరూ కూడా వచ్చి దర్శించారు, కృష్ణుడు దర్శించాడు, రాముడు దర్శించాడు. తర్వాత మొత్తము ఫారిన్ ట్రావెలర్ అయినటువంటి హుయాన్ సాంగ్ వీళ్ళందరూ కూడా వచ్చారు. విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ దర్శించినప్పుడు కూడా ఈ టైడ్స్ ఎక్కువ వచ్చాయి. అది అంటే కనకదుర్గమ్మ తల్లికి మహాత్ములు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు వచ్చినప్పుడు కృష్ణానది అంతా కూడా పొంగిపోయిందని చెప్పబడి ఉంది. అంటే వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎలా వస్తుందంటే కంప్లీట్గా టైడ్స్ అనేది కూడా ఎగసపడుతుంది. అంటే ఇప్పుడు ఎవరైనా మహానుభావులు పుట్టినప్పుడు స్టార్ ఒకటి వెలుగుతుంది అలా అనమాట. కాబట్టి కలియుగాంతానికి దగ్గరకు వచ్చేసిందని సింబల్ ఇది. బెజవాడ ఇంకా దగ్గరకు వచ్చింది. కాబట్టి బెజవాడ మానవులంతా కూడా మేము ఎప్పుడో ఉంటాము, ఎప్పుడో చేస్తాము అని అనుకుని ఇంకా ఏం లేదు, టైం దగ్గరికి వస్తుంది. కాబట్టి పాపాలు పెరిగిపోయినాయి కదా. కాబట్టి ఆ బెజవాడ గండం ఖచ్చితంగా ఉంది ఉంది ఉంది, ఇంకా అందులో డౌటే లేదనమాట. ఇది ఫస్ట్ సిగ్నల్, ఫస్ట్ బెల్ అనమాట. ఇది డేంజర్ బెల్ కొట్టింది. ఈ అమావాస్య తర్వాత ఈ యొక్క గండం ఇందుకే కారణం సైంటిఫిక్గా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ ఇష్యూ మీద మీ అనాలిసిస్ అందించినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలమ్మా.